అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి బార్డర్ దాటుతున్నారు రైతులు సర్కారు కొంటలేదని పండించిన వడ్లు పేరు మాత్రమే మార్చిర్రు ధరణిది ఇప్పుడు అయింది భూభారతి గోడ దుంకినందుకు భూముల బహుమతి ఆశ చూపి ఆకర్షించుడు రేవంతం నీతి హాస్టళ్లు అయినాయి పాముల పుట్టలు పాము కాట్లతోటి పిల్లలు దావకాన పాలు 5,000 ఇస్తే ఇందిరమ్మ ఇల్లు చెప్పు దెబ్బ గిఫ్ట్ ఇచ్చిర్రు జనాలు ఎనికడికి తెలంగాణలో జనాలు ఊరిడిచిపెట్టి బయట దేశం బతకబోయారు మీకు ఎరికే ఉండొచ్చు మీ ఇంట్లో సుతం మీ తాతనో నాయననో మామనో బాబాయో ఎవరో ఒకరు పోయే ఉంటారు అప్పట్లో చేయిపాటి ఏలు వడిలా చేసుకునేటందుకు పని దొరకక కాలం గాక పంటలు పండక గట్ల బతకబోయారు జనాలు అదేందో కానీ అచ్చం మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతున్నది ఈడ పంటలు పండించి సర్కారు కొంటలేదని పక్క రాష్ట్రానికి పోతే ఆడ ఊరు దాటక ముందుకే ఆపేస్తున్నారు పాపం రైతన్నలకు వచ్చిన గోస ఎవ్వలకు రావద్దు అంగట్లా అన్నీ ఉన్నాయి గాని అల్లునిదే శని నోరు అన్నట్టే ఉన్నది పోర్రి తెలంగాణలో రైతుల పరిస్థితి ఒకప్పుడేమో వ్యవసాయం చేసుకోనికే నీళ్లు లేక కాలం గాక పొట్ట చేత పట్టుకొని దేశాలు పట్టిర్రు కానీ తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లల్లా రైతులకు మంచినీళ్ల సౌలత్ వచ్చింది మంచిగా వరి పంటలు వేసిర్రు పంటలు పండించుకున్నారు సర్కారుకే అమ్ముకున్నారు గత 10 ఏళ్లకెళ్లి లేని కొత్త తిప్పలు ఇప్పుడు రైతులకు దాపురించింది కల్లాలల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల కాడ పండించిన ఒడ్లు కుప్పబోసి హిగగొంటారు కావచ్చు హగగొంటారు కావచ్చు అని ఎదురు చూసిన రైతులకు ఆఖరికి ఎదురు చూపులే మిగిలినాయి బస్తాలకు బస్తాలు వరి పండిస్తే దాన్ని కొనే దిక్కులేక కర్ణాటకలా అమ్ముకోనికి పోతుంటే ఆ రాష్ట్రపు రైతులు తెలంగాణ రైతులు తెస్తున్న వడ్ల బండ్లను బార్డర్ కాడ చెక్ పోస్టులనే ఆపేసిర్రు ఇంకో దిక్కు ఆంధ్రాలో పండించిన ఒడ్లు అవ్వల్ దర్జాగా తెలంగాణకు తెచ్చి అమ్ముకుంటుంటే మన చెక్ పోస్ట్ ఆఫీసర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు సల్లగా కూసోని బండ్లకు జెండా ఊపి మరి ఆంధ్ర వడ్ల బండ్లను తెలంగాణలకు పంపుతున్నారు ఈడ రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ 500 ఆంధ్ర రైతులు వేసుకపోతుంటే కనీసం కళ్ళు తెరిచి కూడా చూస్తలేరు అట్లున్నది రాష్ట్రంలో షెయి పాటోళ్ల పరిపాలన పక్క రాష్ట్ర పోళ్ళొచ్చి ఈడ ఒడ్లు అమ్ముకోవచ్చు వాళ్ళు ఎక్కడోళ్ళు ఏడికెళ్ళొచ్చిర్రు ఆ ఒడ్లు మనకాన్నే బండినయా కావా అని చెకింగ్ చేసే తెలివి లేదు ఈడ రైతులు రోజుల కమాన ఒడ్లు బస్తలల్ల నింపి కొంటరేమో అని ఎదురు చూస్తుంటే కొననీకే సోయలేదు చెడుపు వానలొచ్చి ఒడ్లన్నీ తడిసిపోతే అయ్యో పాపమని ఇంత నష్టపరిహారం ఇయ్యనీకే మనసు రాదు ఈడ కొంటలేరు కదా పక్క రాష్ట్రం అన్న పోయి అమ్ముకుందామంటే బార్డర్ దాటిపోనీకే అనుమతి లేదు ఇక ఇందిరమ్మ రాజ్యంలా రైతులు వ్యవసాయం చేసేదెట్లా ప్రజలను పట్టించుకొని ప్రజాపాలన మేము పంటలు పండించి 4 మెతుకులు సృష్టించేదెట్లా మేము బతికేదెట్లా పెండ్లాం పిల్లలను బతికిచ్చేదెట్లా అని అడుగుతున్నారు రైతులు ఒక పాట ఉంటది కదా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని సేమ్ జనాలను సుతం చెయ్యి పాటోళ్ళు గిట్లనే బోల్తా కొట్టించిర్రు మారుస్తాం అంటే ఏందో అనుకున్నారు జనాలు కానీ నిజంగానే మార్చేసిర్రు అయితే వాళ్ళు మార్చింది రూపురేఖలు జనాల రాతలు కాదు అప్పటి సర్కారు పెట్టిన పేర్లు మాత్రమే మార్పు అంటే గిదే మరి ఇంతకీ ఏ పేరు మార్చిరా అని చూస్తున్నారా అరుచుకుందాం పాండ్రి చెయ్యి పాటోళ్ళు ఏదన్నా మాటిస్తే మాట మీద నిలబడతారులా 6 100 150 అయినా సరే నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే దాన్ని నిజం చేసేందుకు ఎంత కాడికైనా వెనకాడరు మార్పు తెస్తాం అని చెప్పినందుకు మార్పు చేసి చూపించిర్రు అప్పట్లా ధరణిని తీసేస్తాం అని చెప్పిర్రు కదా చెప్పిన మాట మీద
ధరణిని తీసేసిర్రు. అయితే మొత్తానికి మొత్తమే తీసేసిర్రు అనుకునేరు. అట్లా అనుకుంటే మీరు పాత చెప్పులా కాలేసినట్టే. ధరణి తీసేస్తామన్న మాటను జర్రంత మార్చి ధరణిని అట్లనే ఉంచి దాని పేరునే మార్చిర్రు. ఒకళ్ళ పేరు మీదున్న భూములు ఇంకొకళ్ళ పేరు మీదికి పోతున్నాయని మాట్లాడిర్రు. మేము అధికారంలోకి వస్తే ఈ ధరణి యాప్ అనేదే లేకుండా చేస్తామని లొల్లి లొల్లి చేసి గాయి గత్తర లేపిర్రు. రైతులకు లేనిపోని ముచ్చట చెప్పి ఎగేసిర్రు. ఆ మాటలు నమ్మిన రైతులు షెయి పాటోలను పిలిచి కుర్చీలో కూసబెడితే ధరణిని లేపేస్తామన్నోళ్ళు ఉత్త పేరు మాత్రమే తీసేసి భూభారతి అనే పేరుతోటి ధరణిని అట్లనే నడిపిస్తున్నారు. అంటే ధరణి అనేది రైతులకు సర్కారుకు అక్కరొచ్చేదే. కాకపోతే భూముల పంచాదులు పెట్టి వాటిని తెంపేటందుకు తెల్ల పుల్ల బట్టలేసుకుని వచ్చే పెద్ద మనుషులకు మంచిగా లేదు. అందుకే అప్పట్లో షెయి పాటోళ్ళు అట్లా చెప్పినట్టున్నారు అని రైతులు అనుకుంటున్నారు. అంతా మంచిగానే ఉన్నది గాని ధరణి అనే పేరు మార్చి భూభారతి అనే పేరు పెట్టిర్రు. గిది ఏడికెళ్ళి పట్టుకొచ్చిరబ్బా అని చూస్తే అప్పట్లో చంద్రాలు సారు గిదే పేరుతోటి భూముల రిజిస్ట్రేషన్ల పని చేపించిండు. ఎంతైనా రేవంతన్ సారు చంద్రాలు సారు శిష్యుడాయే. అందుకే గురువు గారి బాటలో అడుగులేసుకుంటా అప్పట్లో వాళ్ళ సారు పెట్టిన పేరునే మళ్ళా ముంగటికి తెచ్చిండు. గిదంతా గిట్లుంటే ఏదన్నా సర్కారు పథకం పేరు మార్చాలన్నా కొత్త పథకం పెట్టాలన్నా చట్టసభలల్లా ముందుగాల మాట్లాడాలి. కానీ అదేందో రేవంతన్ సారు అటు మండలిలా ఇటు శాసనసభలా ఎసొంటి బిల్లు పెట్టకుండానే జట్టు స్పీడులా భూభారతి చట్టం అమలైందని పేపర్లల్లా ప్రకటనలు ఇచ్చేసిండు. మొత్తానికి ధరణికి భూభారతి పేరు పెట్టి రేవంతన్ సారు గురువుగారి రుణాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. గోడ యువతలకెళ్ళి అవతలకి దుంకితే ఏమైతుంది? గోడ హైట్ ఎక్కువ ఉంటే కాలో చెయ్యో ఇరుగుతుంది. బొక్క బోర్ల పడితే మూతి పనులు రాలుతాయి. కింద రాయో రప్పనో ఉంటే నెత్తి బలిగి నెత్తురు వస్తుంది. అటెనక 2-3 కుట్లు పడతాయి అని చెప్దాం అనుకుంటున్నారా? అయితే మీరు చెప్పే సమాధానం మొత్తం తప్పే. ఇప్పుడు నేను చెప్పాలనా కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో? గోడ దుంకితే భూములు దక్కుతాయి. ఉత్త పుణ్యానికి రికార్డులల్లా మన పేరు మీద భూములు ఉన్నట్టు పేర్లు ప్రత్యక్షమవుతాయి. ఏంది గట్ల చూస్తున్నారు? నిజముల్లా కావాలంటే ఈ వార్త చూడుర్రి. ఇయాల రేపు ఏదన్నా దావత్కి పోతే మంచిగా మర్యాద చేసి ముక్కా సుక్క పోసి దావత్ అంతా అయిపోయినాక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుడు ఓ తరీఖ లెక్క మారింది. ఇదే తరీఖ ఇటు రాజకీయాల సుతం వచ్చిందుల్లా. కారు పార్టీ గుర్తు మీద గెలిచి షెయి పార్టీలో దుంకిన ఎమ్మెల్యే సార్ ఉన్నాడు కదా, గదే షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సారు. గరీబోళ్ళ భూములు సర్కారు భూములు ఏడనన్నా ఉన్నాయంటే భూముల మీద కన్నున్న పెద్ద మనుషులకు దాన్ని ఎప్పుడు దక్కించుకోవాలనా ఎట్లా దక్కించుకోవాలనా అనే ఆలోచననే తిరుగుతుంటది తలకాయల. ఇగో గీ ముచ్చట సుతంగా సొంటిదే. ఏడాది కింద ఆయన అసెంబ్లీ ఓట్లల్లా కారు పార్టీ ఓడిపోయి షెయి పార్టీ గెలిచిన ముచ్చట అందరికీ తెలిసిందే. అధికారం ఏడుంటే ఆ పార్టీ సంకల జొర్రే కొంతమంది ఎమ్మెల్యేలు కారు దిగిపోయి గాంధీ భవన్ గోడ లోపలికి దుంకిర్రు. అందులో మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ పేరు పెట్టుకున్న ఎమ్మెల్యే హరికపూడి గాంధీ సుత ఒకరు. ఇట్లా కారు పార్టీలకెళ్లి షెయి పార్టీలకు పోయిండో లేదో నోటికొచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ లో పెద్ద లొల్లే పెట్టిండు. ఆంధ్ర తెలంగాణ అని రౌడీయిజం చూపెట్టబోయిండు. ఇక ముచ్చటట్లుంచితే షెయి పార్టీలో షరీక్ అయినందుకు రేవంతన్ సారు అరికపూడి గాంధీకి 1000 కోట్ల విలువైన సర్కారు భూమిని రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చిండట. గాంధీ సారోళ్ళ ఇంటామే శ్యామలాదేవి బిడ్డ నందిత సారోళ్ళ అన్నదమ్ముల పేరు మీదికి పట్టా చేపించుకున్నాడు. అయితే ఓట్ల కంటే ముందే గీ కబ్జా చేసిండు. అప్పటి సీఎం కేసీఆర్ సారు గీ దాన్ని గుర్తుపట్టి కబ్జా పెట్టిన రిజిస్ట్రేషన్లను రద్దు చేపించిండట. దాన్ని మనసులో పెట్టుకొని ఓట్లయిపోగానే రేవంతన్ సార్ తోటి మాట్లాడుకొని గాంధీ సారు షెయి పార్టీలకు దుంకిండు. మొన్నటిదాకా రికార్డుల లేని 30 ఎకరాల భూమిని రేవంతన్ సారు సర్కారు మళ్ళా అరికపూడి గాంధీ సార్కు కట్టబెట్టిండట. ఈ భూమిల గాంధీ సారు గాంధీ హైట్స్ అని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయనీకే ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. ఇప్పటికే గాజుల రమారంలా 12 ఎకరాల భూమి సర్కారు భూమి చేతులు మారింది.
కొత్తగా ఇప్పుడు 30 ఎకరాల భూమి కాయిదాల మీద పేరు మారింది. పార్టీ మారినందుకు ఒకప్పటి పాత దోస్తు, రాజకీయ మిత్రుడు, ఒక్క పార్టీలో కలిసి పనిచేసినోళ్ళు కాబట్టి ఇట్లా గాంధీకి రేవంత్ సారు భూములు ఇచ్చిండేమో. ఎంతైనా దోస్తానే కదా అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. 1000 కోట్ల విలువైన భూమి, పిఏసి చైర్మన్ పోస్టు ఇచ్చి దోస్తాన్ విలువ ప్రపంచానికి చాటి చెప్పిండు సీఎం రేవంత్ గారు అని మాట్లాడుకుంటున్నారు జనాలు. ఏంది ఏదో చేతబడి చేస్తున్నా అని అనుకుంటున్నారా? మీరు అట్లా అనుకుంటారని నాకు తెలుసు. ఇది చేతబడి కాదు, పాము మంత్రం తేలు మంత్రం ప్రాక్టీస్ చేస్తున్నా. ఏ కాదు, నీకు ఇంకా తెలియనట్టున్నది. ఈ వార్త చూడు తెలుస్తుంది. సర్కారు హాస్టళ్లు, గురుకుల హాస్టళ్లు అని పేరు చెప్తేనే పిల్లలే కాదు అలా అమ్మా నాయనల సుతం ఇప్పుడు గజ్జున వణుకుతున్నారు. చదువుకునే పిల్లలు ఉండే హాస్టళ్లు తాసుపాములు, నాగుపాములకు నిలయమై నిత్య పిల్లలను కాటేస్తున్నా సర్కారు మాత్రం షొవ్వు మీద పేను వారనట్టే చేస్తున్నది. నిన్న జైతాల జిల్లా పెద్దాపూర్ గురుకుల హాస్టల్లా ఓంకార్ నిఖిల్ అనే పిల్లగానికి పాము గరిచింది. ఆ తమ్ముడిని దావఖానకు తీసుకుపోయి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుండగానే ఇవాళ పొద్దుగాల యశ్విత్ అనే ఇంకో తమ్ముడిని అదే హాస్టల్ల పాము గరిచింది. గతంలో సుతం గిదే హాస్టల్లా 6 పిల్లగాన్లు పాము కాటుకు గురైండ్రు. అందులో 2 తమ్ముళ్ళు పాపం పాము కాటుకు జీవిడిసిర్రు. ఇప్పటికే 2 విద్యార్థులు ఇదే హాస్టల్ల పాము గరిచి చచ్చిపోయినా నిన్న ఇవాళ ఇంకిద్దరు పిల్లలకు పాము గరిచి దావఖాన పాలైనా ఇప్పటికీ సర్కారుకు చీమ గడిచినట్టు సుతం అయితలేనట్టున్నది. గురుకుల హాస్టళ్లల్లా పిల్లలను చదువు కోసమని పంపితే పాములు తేళ్లు కరుస్తున్నాయి. ఇవి పాముల కాట్లా లేక సర్కారు నిర్లక్ష్యపు కాట్లా అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. పిల్లలకు పాము గడిచిందని తెలవంగానే కలెక్టర్ సత్యప్రసాద్ సారు హాస్టల్ కి వచ్చి చెకింగ్ చేసిండు. కానీ ఏం లాభం, పిల్లగాన్లను నేనే గడిచినా అని పాము ఆడనే ఉంటదా? ఎంత లెంగులాడినా ఒక్క పాము సుత కనపడకపోయేసరికి ఏ హాస్టల్ల పాములు లేవు, ఏం లేవు. పిల్లగాన్లు పాము గడిచిందేమో అని భయపడుతున్నారు అంతే అని చెప్పి ఆడికెళ్ళి వెళ్ళిపోయిండు. అవునా ఓ కలెక్టర్ సారు, 6 నెలల కింద గదే హాస్టల్లా పాము గడిచి చచ్చిపోయిన పిల్లగాడు సుతం ఉత్తగానే చచ్చిపోయిందా? ఒక్కరు కాదు 2 చచ్చిపోయే కదా. ఇదే సర్కారోళ్ళు ప్రతిపక్ష పోళ్ళు వాళ్ళ ఇంటికి సుత పోయి మందలు ఇచ్చిర్రు. అది సుతం అంత ఉత్తదేనా? ఒక దిక్కు పిల్లలు పాములు గడిచి చచ్చిపోతుంటే ఏ పాములు లేవు ఏం లేవు అనుడు ఎంత మటుకు కరెక్ట్ సారు? ఆడ ఎంత షీదున్నదో ఏమో, ఏ రాయి సాటుకు ఏ పురుగు దాసుకున్నదో, ఏ బండ సాటుకు ఏ పాము వండుకున్నదో మనకు కనబడతదా? చుట్టుపక్కల అంతా క్లీనింగ్ చేపిచ్చి హాస్టల్ల పిల్లగాన్లు ఉండే రూమ్లన్నీ మంచిగా సదిరిపిస్తాం. పాములు లేకుండా హాస్టళ్లకు రాకుండా చూసుకుంటామని చెప్పాలి గాని మీరే గిట్లా మాట్లాడితే ఎట్లా? ఏదన్నా దయ్యమో భూతమో అని భయపడితే గవన్నీ మూఢనమ్మకాలురా పిల్లలు, గసోటి ఉండయి అని ధైర్యం చెప్పాలి గాని పాము గడిచిందని మేము చూసినామని పెయ్యి మీద కాట్లు కనపడుతుంటే సుతం మీరు గిట్లా మాట్లాడితే ఎట్లా సారు? ఈ చదువుల శాఖనేమో సీఎం సారు దగ్గరుండే ఆడ ప్రజలను పట్టించుకోనికనే సారుకు తీర్తలేదు. ఇక చదువుల శాఖ మీద ఎప్పుడు దృష్టి పెట్టాలే? ఈ హాస్టళ్లు సర్కారు బడులు ఎన్నడు బాగుపడాలి? ఇట్లా పాములు గడిచి పురుగుల బువ్వ తిని ఇంకెంతమంది పిల్లలు జీవి పోగొట్టుకోవాలి? అప్పట్లా సర్కారు దవాఖాన పేరు చెప్తే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాట అందుకునేటోళ్ళు ఇప్పుడు సర్కారు హాస్టల్ పేరు చెప్తే నేను రాను అవ్వో సర్కారోళ్ళ హాస్టల్ కు అని పాడుతున్నారు పిల్లగాండ్లు. విద్యాశాఖ మినిస్టర్ రేవంత్ సార్ కు తీరక విద్యాశాఖను పట్టించుకుంటలేడు కావచ్చు గాని ఒక్కసారి సారు గనక ఇటు దిక్కు చూసిందంటే హాస్టళ్లల్లా తిరిగే పాములు బువ్వల మెరిసే పురుగులు అన్ని పరారైతే కావచ్చు. నీకెందుకమ్మా, నేనున్నా కదా, నీకు ఇల్లొచ్చే భరోసా నాది. నా మీద నమ్మకం పెట్టు, నన్ను నమ్ము. ఇన్నేళ్ళకెళ్ళి ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క. ఇప్పుడు సర్కారు మనదే. నేను పేరు పంపినంటే అది కన్ఫర్మ్ అయినట్టే అనుకోరాదు. 6 నెలల వరకల్లా నువ్వు ఇందిరమ్మ ఇంట్లో ఉంటావు.
ఇగో ఇవే మాటలు చెప్తారు. ఆడికి తిరగాలి, ఈడికి తిరగాలి, జిరాక్సులు, కాయిదాలు అని ఖర్చులకు పైసలు అడుగుతారు. ఇచ్చేరు గల్లా ఇగో గీల లెక్క జర హుషారుండుర్రి. సర్కారు ఇల్లిస్తున్నదంటే సొంతిల్లు లేని ఏ గరీబోనికైనా ఇంత ఆశ ఉంటది. సొంతిల్లు కట్టుకోవాలి, పిల్లగాండ్లకు ఒక గూడుండాలి అని ఎన్నో ఏళ్ల సంది కలలు కంటుంటారు. ఆ కల తీరకనే జిందగీ మొత్తం కష్టపడుతుంటారు. అయితే గా ఆశను గా ఆశయాన్ని అలసుగా తీసుకొని కొంతమంది 420 గాళ్ళు గరీబోళ్ల జేబులకు షిల్లులు పెడుతున్నారు. షెయి పార్టీ సర్కారు అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది కదా. గా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే లిస్టులా ఖచ్చితంగా పేరు ఉండేటట్టు చూస్తామని చెప్పి గరీబోళ్లకు ఆశలు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారట కొంతమంది కమీనేగాళ్ళు. వరంగల్ జిల్లా లెంకలపల్లి అనే ఊర్లా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుడు ఒక ఆయన కొంతమంది కాడ ఒక్క ఇంటికి 5,000 రూపాయలు వసూలు చేసిండట. ఇంకా సర్వేనే అయిపోలేదు. ఎంతమందికి ఇండ్లు ఇస్తారో ఎంతమందికి ఇయ్యరో తెలియదు. ఇంకా చాలా దరఖాస్తులు సర్వే చేసేది ఉన్నది. ఇదంతా ఇట్లా ఉండగానే సందట్ల సడేమియా అన్నట్టు పైసల వసూలుకు ఎగబడ్డారు కొంతమంది కార్వాయి చేసే షెయి పార్టీ చోటా లీడర్లు. గీ ముచ్చట పార్టీల పెద్దోళ్లకు తెలవంగానే ఇగో మీ పైసలు మీరు తీసుకోర్రి అని పైసలు వెనకకి ఇచ్చిరట. ఎందుకు ఆశ పెట్టినావు, పైసలు ఎందుకు వసూలు చేసినావు, ఎంతమందిని ఇట్లా మోసం చేస్తావని బాధితులు అందుకొని ఇయ్యర దంచిరట ఆ పైసలు వసూలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యుడిని. అప్పట్ల తెలంగాణ రాక మునుపు సుతం ఇట్లనే ఇందిరమ్మ ఇండ్ల పథకంలా పెద్ద స్కామే చేసిర్రు. వచ్చినోనికే 10-20 ఇండ్లు రాపిచ్చి బిల్లలు లేపిర్రు. ఇప్పుడు మళ్ళా గదే కథ చేద్దామని చూస్తున్నారు. జర హుషారు ఉండకపోతే అట్ల పైసలు పోతాయి, ఇట్లా ఇల్లు వస్తదో రాదో తెలియదు. జర చూసుకోర్రుల్లా. ఎవరన్నా ఇందిరమ్మ ఇల్లు రాపిస్తాం ఇల్లు ఇప్పిస్తామని పైసలు అడిగితే మెల్లగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ బండారం బయటేయిర్రి. ఒకవేళ మీకు సోషల్ మీడియాలో పెట్టుడు తెలియకపోతే మాకు పంపుర్రి, మేము గట్టిగా అరుచుకుంటాం. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.